విజయవాడలో వర్షం కాస్త తెరిపినిచ్చినా ఇంకా అనేక కాలనీలు ముంపులోనే ఉన్నాయి. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ నగరంలో నిన్న విరిగిపడిన కొండచర్యల ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని, అలాగే రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడి ఏ నిర్ణయం జరిగిందన్నది కూడా తీసుకున్నారు. అలాగే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 5 మరణించారు, మరో 4 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే ఉన్నాము. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. బండరాలన్నీ కూడా నిన్న విరిగిపడిన కొండచర్యల బండరాలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చేరుకొని సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇదే ప్రాంతానికి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ సైనికుల్లాగా ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే కేసీఆర్ చిన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండే వారిని కొండ ప్రాంతానికి ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తరలించారు. అక్కడ అన్ని రకాల ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇది ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడికి రాష్ట్ర మంత్రి నారాయణ, అలాగే స్థానిక ఎంపీ కేసీఆర్ చిన్ని వీళ్ళంతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి చర్యలు సాగుతున్నాయి అంటే. సార్ లైవ్ సార్ ప్రధానంగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి? చెప్పండి. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ అధికారులు, పార్టీల యంత్రాంగాలు అందరూ కూడా కూర్చుని ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఉన్నారు. వర్షం పడుతున్నా కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అందరూ ఆల్మోస్ట్ ఒకరి ఆచూకీ ఒకరి తెలవాలని ఉంది. త్వరలో ఆచూకీ కూడా తెలుసుద్ది. ఇటువంటి చర్యలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నారాయణ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటికే 5 మరణించారు. దీనికి సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం కూడా మీ చేతుల మీదుగానే చెక్కులు అందజేశారు. ఇవి ఎలాంటి చర్యలు సాగుతున్నాయి సార్? అధికారులు చాలా వేగవంతంగా అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ యాక్చువల్గా చేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు, అటు డిజాస్టర్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, దానికి రిలేటెడ్ అయినటువంటి మున్సిపల్ శాఖ కావచ్చు, సిఆర్డీ కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ యాక్చువల్గా ఇక్కడే ఉండి జరిగినప్పటి నుంచి ఎంతో వేగవంతంగా. అయితే ఇక్కడ ఒక 10 బండ్లు పెట్టి చేసే స్థలం కాదు ఇది. ఈ ఏరియా ఒక బండే ఒకటే చేయాలా. ఎందుకంటే మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ కొండ చర్యలు పెడితే పక్కన ఇళ్ళు ఉన్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఒక 5 బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా ఒక 4 వచ్చి నేను హాస్పిటల్లో నేను పోయి వచ్చాను. వాళ్ళందరూ కూడా దాదాపు సేఫ్గా ఉంటారు. ఎవరికి ప్రాణ నష్టం లేదు. అయితే మిగతాది కూడా జరుగుతుంది. నేను అనుకోవటం ఇంకొక కొన్ని గంటల్లో ఈ యొక్క పని కూడా, ఈ ఆపరేషన్ కూడా అధికారులు పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఏం చేయాలి దీని మీద అనేది అంటే, ఈ ఫర్దర్గా ఉన్న కొండలు కూడా ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడారు. ఇది ఎట్నే వదిలేస్తే ఫర్దర్గా కూడా డ్యామేజ్, దీని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక ప్లాన్ చేయాలన్నారు. దీని వల్ల అయిన తర్వాత అధికారులతో కూర్చొని, ఇక్కడే మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు, అదేవిధంగా మిగతా అధికారులతో కూర్చొని ఏం చేయాలని నిర్ణయించుకొని దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. సార్ అలాగే ఇప్పుడు సర్వం కోల్పోయిన ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. వాళ్ళకి మన ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం? ఖచ్చితంగానండి. వాళ్ళకి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కూడా మళ్ళీ మాట్లాడుతూ అసలు ఏంది, ఎందుకంటే నేను హాస్పిటల్లో పోయినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ మా ఇల్లు మొత్తం పోయింది, గుడ్డలు లేవు, ఏమీ లేవు, బట్టలు లేవు. ఎవరైతే హాస్పిటల్లో 4 ఉన్నారో వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చాం, మీకేం ఇబ్బంది లేదు, ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, అయిన తర్వాత మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఇల్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరణించిన 5 నష్టపరిహారం అందజేస్తారా? యాక్చువల్గా నేను 5 lakhs ఇవ్వటం కూడా జరిగింది. యాక్చువల్గా వాళ్ళలో ఒక 3 తీసుకోపోయారు, మరొక 2 వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలిసి విజయవాడలో వరద ప్రభావం ఎలా ఉంది, కొండ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటన్నది తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఓకే, సో ఈరోజు ఈ మొగల్రాజ్పురంలో మనకి ఎక్కడ ప్రమాదం జరిగిందో నిన్న అక్కడికి మినిస్టర్ గారు, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన 5 deaths నిన్న జరిగినాయి. 4 కూడా జీజీహెచ్లో ఉన్నారు, అందరూ కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. క్రానిక్ ఇష్యూ అయితే ఏం లేదు. సో దీనికి సంబంధించి నిన్న కూడా ప్రతి ఒక్కరికి కూడా కంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి హౌసెస్ ఎన్ని ఉన్నాయని కూడా నిన్న స్పెషల్ సిఎస్ గారు కూడా, కలెక్టర్ గారు కూడా వచ్చి ఒక జాయింట్ టీం పెట్టేసి రెవెన్యూ అండ్ విఎంసీ పరిధిలో ఎన్ని ఉన్నాయో ఎన్యూమరేట్ చేసి ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి కూడా మనము ఏర్పాటు కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రధాన రహదారులు కానీ చాలా కాలనీల్లో కానీ ఇప్పటికీ మురుగునీరు, వర్షపు నీరు ఉంది. దాన్ని తొలగించడం మనం ఎలాంటి చర్యలు తీసుకుంటాం?
మనము ఎంటైర్ విఎంసీ పరిధిలో దాదాపుగా ఒక 22 బ్లోయింగ్ మషీన్స్ పెట్టడం జరిగిందండి. వాటర్ బ్లో అవుట్ చేస్తున్నాము. ఇది కాకుండా మనకు ఆల్రెడీ వర్షం నిన్న నుంచి ఆగిపోయింది కాబట్టి మేజర్ రోడ్స్ అయితే వాటర్ డివాటరింగ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే బుడమేరు ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ మాత్రమే కొంచెం వాటర్ ఫ్లో ఉంది కాబట్టి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ పెడుతూ మన వెహికల్స్ పెట్టి కూడా ఎవాక్యువేట్ చేస్తూ కూడా ఆపరేట్ చేస్తున్నాము. పైన బుడమేరులో 5 feet దాకా వాటర్ తగ్గిందని మాకు సమాచారం వచ్చింది. నెక్స్ట్ 1 or 2 hours ఆ వాటర్ కూడా తగ్గిన తర్వాత ఫర్దర్ చర్యలు కూడా మనం తీసుకుంటాం. ఇది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు అలాగే రాష్ట్ర మంత్రి నారాయణ గారు ఎంపీ గారు చెబుతున్న విషయాలు. ఇక్కడ నష్టపోయిన ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెబుతున్నారు. అలాగే విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఉన్న వర్షపు నీరును కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టామని చెప్పి విజయవాడ నగర కమిషనర్ చెబుతున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదావులతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ. పవర్ టు స్టూడియో.